నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అంటూ వైసీపీ పదే పదే ప్రచారం చేస్తుంది. మరి ఇదే అంశంపైన వైసీపీ ఉద్యమం కూడా చేస్తుందంట. మరి ఈ ఉద్యమం ఇప్పుడే సడన్గా చేయడం ఏంటి, అసలు దేనికోసం ఈ ఉద్యమం చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, కూటమి ప్రభుత్వం రాగానే కేంద్రం బడ్జెట్ కూడా ఇచ్చింది సార్ విశాఖ ప్లాంట్కి. మరి ఇదంతటి కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది అంటూ వైసీపీ సడన్గా ఉద్యమం చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అసలు ఇప్పుడు ఈ ఉద్యమం చేయడం దేనికోసం చేస్తున్నారంటారు? మీరు క్వశ్చన్ అడిగారు కానీ మరి సమాధానం నాకు కూడా తెలియదు. ఎందుకు చేస్తున్నావు ఉద్యమం అంటే, ఉద్యమం చేయాల్సిన అవసరం ఏంటి? వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడే ఉంటున్నది. అక్కడే ఉండటం కాదు, 3 బ్లాస్ట్ ఫర్నెస్లు రీఓపెన్ అయినాయి. మీరు చెప్పినట్టు కేంద్రం ప్యాకేజ్ ఇచ్చింది, 11,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తే దానికి 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా ఇచ్చింది. అంటే మొత్తం కలిపితే 14,000 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజ్ ఫర్ స్టీల్ ప్లాంట్ ఇచ్చారు కదా. ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడికి కదలటం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి టైంలో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంది? ఉక్కు ఫ్యాక్టరీని మూసేస్తున్నామని నిర్ణయం తీసుకుంది. విశాఖ ఉక్కుని మూసేస్తున్నామని నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే, దాని ల్యాండ్ని కొట్టేయటానికి ప్లాన్ చేశాడు. అంటే మూసేయటాన్ని అడ్డుకోలే, తొందరగా మూసేయండి సార్ అని అడిగాడు. తొందరగా మూసేయండి, ఆ ల్యాండ్లు చాలా ఉన్నాయి, ఆ ల్యాండ్లు నేను కొట్టేసుకుంటాను అని ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు నిర్ణయం తీసుకుంటే దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నాటకం ఆడాడు. విజయసాయిరెడ్డిని పంపించి నాటకం ఆడాడు. కరెక్ట్గా ఒకరోజు అక్కడ కూర్చున్నాడు, విశాఖ ఉక్కుని మేము కాపాడుతామని చెప్పాడు. తర్వాత వచ్చి ఇందాక నేను చెప్పిన ల్యాండ్లు కొట్టేసే కార్యక్రమం మొదలుపెట్టాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి టాప్ ప్రయారిటీగా విశాఖ ఉక్కుని కాపాడే ప్రోగ్రాం తీసుకొని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామిని పిలిచి 2 సార్లు పిలిచి మాట్లాడి చూపించి విశాఖ ఉక్కుతో ఆంధ్రులకి ఉన్న సెంటిమెంట్ని ఆయనకి వివరించి చెప్పి, దీన్ని ఉత్త సెంటిమెంట్ తోటి వ్యాపారం నడవదు కదా, స్ట్రాటజీ ఉండాలి. ఇదిగో ఇది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ప్రకారం వెళ్తే విశాఖ ఉక్కుని టర్న్ అరౌండ్కి తీసుకురావచ్చు. టర్న్ అరౌండ్ అంటే నష్టాలు లేకుండా చేయొచ్చు అని ఒక కాంక్రీట్ ప్రపోజల్ ఇచ్చి, ఆ ప్రపోజల్ని సహాయ మంత్రి శ్రీనివాస వర్మని అక్కడే కూర్చోబెట్టి, కేంద్ర సహాయ మంత్రి ఉన్నాడు, నరసాపురం పార్లమెంటు సభ్యుడు, ఆయన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరాజుని, ఆయన అక్కడే కూర్చోబెట్టి ఆయనతోటి వర్కౌట్ చేయించి, చంద్రబాబు నాయుడు దాదాపుగా ఒక 6-7 సార్లు ప్రైమ్ మినిస్టర్ని, ఆర్థిక మంత్రిని కలిసి, ఇదిగో ఇది ఇట్లా చేద్దాము, విశాఖ ఉక్కు అనేది మాకు చాలా కావాల్సిన ఆ ఫ్యాక్టరీ మాకు సెంటిమెంటు, దాన్ని నేను కాపాడుతాను, దాన్ని నేను టర్న్ అరౌండ్కి తీసుకొస్తాను, దయచేసి మీ నిర్ణయాన్ని మీరు క్యాన్సిల్ చేయండి, దాన్ని రివైవ్ చేద్దాము అని చెప్పి చెబితే, ప్రైమ్ మినిస్టరు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దానికి ఒప్పుకొని, జనరల్గా ఒప్పుకోరు. ఎందుకు అంటే వాళ్ళు కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక నిర్ణయం తీసుకున్నది, ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు అడిగిన తర్వాత, ఇది ఆంధ్రుల సెంటిమెంట్కు సంబంధించిన విషయం అని చెప్పిన తర్వాత, రివైవల్ ప్యాకేజీలో మా వాటా కూడా మేము ఇస్తాము అని ఒప్పుకున్న తర్వాత, కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి రివైవల్ ప్యాకేజీ ఇచ్చింది. ఆ రివైవల్ ప్యాకేజీ రాగానే వెంటనే ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి టైంలో మొత్తం ఫర్నెస్లన్నీ మూతపడిపోయినాయి, అన్నీ మూసేశారు. ఒక్క ఫర్నెస్, 1వ నెంబర్ ఫర్నెస్ నామకహా నడిపేవాళ్ళు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ ఫర్నెస్ని ఫుల్ లెంగ్త్కి తీసుకెళ్లారు ఫస్ట్. తర్వాత 2nd బ్లాస్ట్ ఫర్నెస్ని ఓపెన్ చేశారు. 3rd బ్లాస్ట్ ఫర్నెస్ని తర్వాత ఓపెన్ చేశారు.
ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కెపాసిటీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేసింది. నీకు రా మెటీరియల్ వాటికి సంబంధించిన అగ్రిమెంట్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని, ఆ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ని తగ్గించారు. దే ఆర్ టేకింగ్ డిఫరెంట్ ప్లానింగ్ చేసుకొని డిఫరెంట్ వ్యూహాలతోటి ప్రొక్యూర్మెంట్ కాస్ట్ని తగ్గించారు. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఏంటి, ప్రాఫిట్లోకి తీసుకురావాలి అంటే అన్నెసెసరీ శాలరీ బర్డెన్ని తగ్గించుకోవాలి. అన్నెసెసరీ శాలరీ బర్డెన్ని తగ్గించుకోవాలి అంటే ఇప్పుడు దాదాపుగా ఒక చాలా క్యాంటీన్లు ఉన్నాయి అక్కడ. ఎన్ని క్యాంటీన్లు అవసరమో అన్నీ ఉండాలి. అంతేగాని ఎక్సెస్ క్యాంటీన్లు పెట్టేసి దానికి స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని ఆ స్టాఫ్కి స్టీల్ ప్లాంట్ నుంచి జీతాలు ఇప్పించి ఇటువంటిది, అంటే ఒక ఎగ్జాంపుల్, క్యాంటీన్లది ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఇటువంటివి దాదాపుగా ఒక 10-12 డిపార్ట్మెంటుల్లో ఎక్సెస్గా, అంటే మావాడండి ఉద్యోగం పెట్టించండి, మావాడండి ఉద్యోగం పెట్టించండి అని కార్మిక సంఘాల నాయకుల రికమెండేషన్లు, కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు వీళ్ళ రికమెండేషన్ తోటి అర్హత లేకపోయినా ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళని తీసేస్తూ ఉన్నారు, ఇంకా తీసేస్తారు. ఎందుకు అంటే నువ్వు పైగా అప్పుడు ఒక పెద్ద స్కాండల్ కూడా బయటకు వచ్చింది వైసీపీ టైంలో. విశాఖ ఉక్కులో మేము మీకు జీతం ఇప్పిస్తాము, మాకు 3 లక్షలు కట్టండి, 5 లక్షలు కట్టండి అని చెప్పి 3 లక్షలు 5 లక్షలు వసూలు చేసుకొని ఉద్యోగాలు ఇప్పించారు. ఈ రోజున ఆ ఉద్యోగాలు తీసేస్తూ ఉంటే ఎవడైతే ఎవడు డబ్బులు వసూలు చేశాడో కూడా నా దగ్గర సమాచారం ఉంది, కానీ నేను చెప్పను. ఎవడైతే డబ్బులు వసూలు చేశాడో వాడు డబ్బులు తిరిగి కట్టాల్సి వస్తున్నది ఇప్పుడు ఈ రోజున. మరి ఉద్యోగం పోయింది కదా, నీకు 5 లక్షలు ఇచ్చి నేను ఉద్యోగం తెచ్చుకున్నాను కదా, ఇప్పుడు నా ఉద్యోగం పోయింది కదా, నా 5 లక్షలు నాకు ఇయ్యని అడుగుతున్నాడు వాడు. అందుకని చెప్పి ఈ రోజున విశాఖ ఉక్కు మొత్తం విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయట్లేదు, విశాఖ ఉక్కుని ముయ్యట్లేదు. 14,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ, రివైవల్ ప్యాకేజీ వచ్చింది. 3 బ్లాస్ట్ ఫర్నెస్లు పనిచేస్తున్నాయి, టర్న్ అరౌండ్కి రాబోతూ ఉన్నది. ఎందుకు యాజిటేషన్ చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం ఈజ్ అంటే నీకు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే నువ్వు దొబ్బిన డబ్బులన్నీ తిరిగి కట్టాల్సి వస్తున్నది. అందుకని ఈ కొంతమంది యూనియన్ నాయకులు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళందరూ కలిసి మేము ఉద్యమాన్ని చివరి వరకు తీసుకెళ్తాం. అంటే మళ్ళీ మూసేయిస్తావా? విశాఖ ఉక్కులో అన్రెస్ట్ క్రియేట్ చేసి విశాఖ ఉక్కుని మూసేయించటానిక నీ ప్రయత్నం? జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పు, ఎందుకు ఉద్యమం చేస్తున్నావు చెప్పు, కారణం ఏంటి? విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ చెయ్యకుండా ఆపేసి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి రివైవ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెడితే దాన్ని వ్యతిరేకించింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వ్యతిరేకించావు? నీకు ఇష్టం లేదా? అంటే విశాఖ ఉక్కు రివైవల్ ప్యాకేజీ నీకు ఇష్టం లేదా? చెప్పు, అదే చెప్పు. విశాఖ ఉక్కుకి 14,000 కోట్ల రూపాయలు ఇవ్వటం నేను ఒప్పుకోవట్లేదు అని చెప్పు జగన్మోహన్ రెడ్డి. నీకు ధైర్యం ఉంటే. ఈవెన్ గతంలో షర్మిల కూడా చెప్పింది కదా సార్, ఈ విశాఖ స్టీల్ పైన ఏదో స్టాండ్ తీసుకోబోతుంటే అసలు మీకు మాట్లాడే అర్హతే లేదు, దీన్ని ప్రైవేటీకరణ చేసిందే మీ హయాంలో అని కూడా ఆమె కూడా చెప్పింది. అయినా కానీ ఇప్పుడు ఈ ఉద్యమం అదే ఇది అంతా కూడా నేను చెప్తున్నా కదా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంఘ విద్రోహ శక్తుల పార్టీలాగా ప్రవర్తిస్తున్నది. రాష్ట్రంలో ఏ మంచి పని జరిగినా అడ్డుకుంటున్నారు. నక్కపల్లిలో ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ వస్తున్నది. స్టీల్ ఫ్యాక్టరీ వచ్చేస్తుంది 1,47,000 కోట్ల రూపాయల పెట్టుబడి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఆర్సెల్ఆర్ మెటల్ వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడంతో పాటు అనుబంధంగా ఒక ఓడరేవని పెట్టుకుంటున్నారు. నీకు ఎంత అడ్వాంటేజీ, నీకు ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి,
నీకు ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ఫ్యాక్టరీ తోటి దాదాపుగా 70,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. వాళ్ళు కట్టే పోర్టు వల్ల 45,000 మందికి ఉపాధి కలుగుతుంది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. మరి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఆర్సెల్ఆర్ స్టీల్ ఫ్యాక్టరీని నువ్వు అడ్డుకోవటానికి నువ్వు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఎక్కువ చేస్తున్నావు. ఏం చెప్తున్నావు? ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీని తీసుకురావటానికి విశాఖపట్నం స్టీల్ని మూసేస్తున్నారని ప్రచారం చేస్తున్నావు. విశాఖపట్నం స్టీల్ని ముయ్యట్లేదు, వైజాగ్ స్టీల్ని ఇంకా పకడ్బందీగా నడుపుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి వీళ్ళెవరికి తెలియని విషయం ఏంటంటే, విశాఖ స్టీల్ తయారు చేసేది స్టీల్ రాడ్లు, స్టీల్ పైపులు, అవి తయారు చేస్తుంది. వైజాగ్ స్టీల్లో బై ప్రోడక్ట్గా కోల్ వస్తుంది, యూజ్డ్ కోల్ అది వాడతారు. ప్లస్ అది కాకుండా నీకు కొన్ని తారు ఉంటుంది కదా, రోడ్లు వేస్తారే, ఆ టైప్ ఆఫ్ బై ప్రోడక్ట్స్ వస్తాయి, అవి అమ్ముతుంది వైజాగ్ స్టీల్. ఆర్సెల్ఆర్ నిప్పన్ ఏం చేస్తుంది తెలుసా? అది స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యాక్టరీ. దానికి దీనికి కాంపిటీషనే లేదు. అది తయారు చేసే వస్తువులు ఇది తయారు చేయదు, ఇది తయారు చేసే వస్తువులు అది తయారు చేయదు. 2 ఫ్యాక్టరీలు తీసుకొచ్చి పెడుతూ ఉంటే నీకేంటి కడుపు నొప్పి? స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేసేది ఆర్సెల్ఆర్ మిట్టల్, స్టీల్ రాడ్స్ అవి తయారు చేసేది విశాఖ స్టీల్. నీకేంటి ప్రాబ్లం ఏంటి? నీ కడుపు నొప్పి ఎందుకు? వీళ్ళకి ఏంటి అంటే ఆర్సెల్ఆర్ మిట్టల్ వస్తున్నది, నీకు ఆ కంపెనీని నారా లోకేష్ దగ్గరుండి తీసుకొస్తున్నాడు. ఫోన్ కాల్లో నీకెందుకు, నువ్వు రా, నేను నీకు కావాల్సిన సౌకర్యాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది అని అష్యూరెన్స్ ఇచ్చేసరికి వాళ్ళు వచ్చేస్తున్నారు. స్టార్ట్ చేశారు ఫేజ్ 1, ఫేజ్ 2, 2 ఫేజుల్లో కట్టేస్తున్నారు. కడుపుమంట. ఇంకో అసలు స్టీల్ ఫ్యాక్టరీ, జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో. వాళ్ళ నాన్న ఒక 2 సార్లు శంకుస్థాపన చేశాడు, ఈయన 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఆ ముందరకు పోవట్లేదు. ఇప్పుడు ఏమైందో తెలుసా? లేటెస్ట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం, జిందాల్ స్టీల్స్, JSW, వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందానికి వచ్చేసారు. వాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ మొదలు పెడుతున్నారు. రిక్రూట్మెంట్లు స్టార్ట్ అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాల్లో కూడా స్టీల్ ఫ్యాక్టరీని తేలేకపోయాడు. అంత పనిమంతుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజునొచ్చి వైజాగ్ స్టీల్ని కాపాడుతా, నువ్వు కాపాడేది ఏంటి? నువ్వు దాన్ని చెడగొడుతున్నావు, దాని భూములు అమ్ముకోవడానికి ప్రయత్నం చేసిన వాడివి నువ్వు. నీ జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ తెచ్చుకోవడం చేతకాల. తెచ్చుకోగా JSW స్టీల్స్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోతున్నారు, ఒరిస్సా వెళ్ళిపోయారు అని ప్రచారం చేశాడు. JSW ఒరిస్సా ప్లాంట్ వేరు, కడప ప్లాంట్ వేరు, దాని ప్రోడక్ట్స్ వేరు, దీని ప్రోడక్ట్స్ వేరు. బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఇటువంటి ప్రజల్ని తప్పుదో పట్టించే ఉద్యమాలు చేయటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ కాదు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొత్తం విశాఖపట్నం వైజాగ్ స్టీల్స్ ఉండాలి అని కోరుకునే నాలాంటి వాళ్ళు ప్రజలకి విడమర్చి చెప్తారు, జగన్ నీ ఆటలు సాగవు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.